40%, మోర్ దెన్ 40% కూడా ఓన్లీ పొగాకు మాత్రమే క్యాన్సర్కు కారణమవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. కరెక్ట్. సో అంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీనికి దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సో ఇప్పటికీ స్మోకింగ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్మోకింగ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా ఏంటే, నా నుంచి దూరంగా ఉండాలంటే మానేయండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ, బికాజ్ ఇట్స్ ప్రూవన్. చాలా మంది అంటారు, నేను మాకు తెలిసినోడు 40 ఏళ్ళ నుంచి స్మోక్ చేస్తున్నారు, ఆయనకి రాలేదు, పాపం ఎప్పుడు స్మోకింగ్ చేయలేదు, ఆయన క్యాన్సర్ వచ్చింది, అది ఎట్లా చెప్తారంటే 90% వాళ్ళు 10% స్మోకింగ్ లేని వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ రావచ్చు. బట్ 90% క్యాన్సర్స్ ఆర్ సీరియస్ పీపుల్ హూ స్మోక్ లాంగ్ ఇయర్స్ అనమాట. సో కనుక స్మోకింగ్ మానలేకపోతున్నారు అంటే ఐ థింక్ దానికి విల్ పవర్ కావాలి, సరైన కౌన్సిలింగ్ కావాలి, రిహాబ్, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. నికోటిన్ అనేది చాలా అడిక్టివ్ అండి. సో ఆ నికోటిన్ ఒకసారి అలవాటు పడితే వాళ్ళు వాళ్ళతో అంత ఈజీ కాదు యాక్చువల్గా. కానీ ఒకసారి తీర్మానం చేసుకుంటే రైట్ కౌన్సిలింగ్ ఉండి, సపోర్ట్ సిస్టమ్ ఉండి, నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనము తీర్మానం చేసుకుంటే వదిలిపెట్టడం కష్టం కాదు, ఎక్స్క్యూజ్ ఇవ్వక్కర్లేదు. ఈ రోజు 10, రేపు 5, ఎల్లుండి అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year ఐ విల్ రెడ్యూస్. చాలా రకాలుగా తీర్మానం చేసుకుంటుంది. ద బెస్ట్ వే ఈస్ స్టాప్ కంప్లీట్లీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.